మన మెయిన్ ఉద్దేశం మనకు చర్చ కావాలి, దానికోసం దేవుని మహిమ కలిగిన గాక. 1 కొరింథీ మొదటి చాప్టర్ 18 వచ్చిన ఎవరైనా చదవండి అమ్మా. 1 కొరింథీ పత్రిక మొదటి అధ్యాయము 18 వచ్చిన. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి పెరితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఆమేన్. ఏంటండి మనకు దేవుని శక్తి? వెరితనం ఎవరికి? నశించిపోతున్నారు వాళ్ళు హైందవులు. క్రైస్తవుని తెలుసుకున్న మనకి ఇది ఒక శక్తి, అది ఒక బలము, అది ఒక ఆయుధము. అవునా కదా? మనకి ఎన్నో ఎగ్జాంపుల్ ప్రభువారు చూపించారు. గొలియాదు ఎంత బలంగా లేడు, 9 మూరలు అంటే ఎంత తెలుసా? అంత బలాఢ్యుడు. ఆయన కూడా 40 రోజులు వచ్చి సవాల్ చేశారు, ఎవరన్నా ఉన్నారా మీలో అని. సిలువ శక్తి, యేసు శక్తి ఉన్నమట్టే దావీదు చిన్న బాలుడైన వాడు వెళ్ళాడు, నేనున్నానని. ఆయన పెద్ద కత్తి ఉంటే కత్తెం వెళ్ళిపోతున్నాడు. ఈయన ఏమిచ్చాడు? దేవునికి స్తోత్రం చెల్లించి 5 రాళ్ళు తీసుకున్నాడు. ఒక్క రాయితోనే అంత మొత్తం కప్పుకున్నాడు ఆయన. ఐరన్ ఎలిమెంట్ దగ్గర నుంచి ఇక్కడ గ్యాప్ ఉంది. ప్రభు చూపించాడు. యేసుక్రీస్తు వారి శక్తిమంతుడు. యేసుక్రీస్తు వారి యొక్క శక్తి ఉంటే మనం ఏమైనా చేయాలి. ఈ మందిరంది ఏముందండి? మందిరంది ప్రభు మనకి ఏదో కొన్ని ఇట్లా ఇబ్బందులు పెడుతున్నారు, కానీ మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి. వీ విల్ గివ్ డెఫినెట్లీ, అది కార్యము జరుగుతుంది అనే మన విశ్వాసంతో ఉండాలి. ఆ విశ్వాసంతో ఉండి ముందుకెళ్తేనే. లెంటి డేస్ అని పేరే, కానీ ఆది కాలం నుంచి కూడా ఎక్కడ లెంటి డేస్ మన బైబిల్లో రాసలేదు. లెంట్ క్యాపిటల్ ఎల్తో LENT అని వస్తే స్ప్రింగ్ అని అర్థం వస్తుంది, వసంత ఋతువు అని. అది స్మాల్ లెటర్ Lతో వస్తే ఇంకొకటి వస్తుంది మీనింగ్, అద్దెకని రెంటో వాళ్ళని. అలా అనేక రకాలు దీని గురించి ప్రయాసపడి ఎప్పుడో AD 232 ప్రారంభించేది. మీరు అన్నట్టుగానే 40 గంటలు పెడదాం అనుకున్నారు ఫస్ట్, 40 రోజులు. ఎందుకండి 40 అనేది అంటే దీనికి ఇబ్రూ భాషలో 40కి చాలా ప్రాధాన్యత ఉంది. అందుకని 40 అని తీసుకొచ్చింది. అటు చెప్పారు కదా మన ప్రేమ్ కుమార్ గారు, 40కి ఎన్నో ప్రాధాన్యత ఉంది, ఎన్నో చెప్పుకొచ్చారు. అట్లాగే మనం ఏంటంటే ఈ యొక్క ఫాస్టింగ్ చేయాలి. ఫాస్టింగ్ అంటే తెలుగులో ఏంటి? ఉపవాసము. వాసం అంటే దేవునితో సహవాసము. ఉపవాసం అంటే అంటే దేవునికి దగ్గరగా. మనం ఉంటాం చూడండి, ఉప ప్రధాని అని, ఉప ముఖ్యమంత్రి అని. అంటే దేవుని ఆయన పైన అయిన తర్వాత నెక్స్ట్ మనమే అన్నట్లుగానే వీ ఫీల్ వీఆర్ ద సన్ ఆఫ్ గాడ్. అబ్బా తండ్రి అని మనం ఆయన పిలుస్తున్నాం. మన పరలోక ప్రార్థన కూడా ఏస్తున్నాము అని అడుగుతున్నాము, తండ్రి అంటున్నాం. మన ఆయన కూడా మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తున్నాడా? అవును నా కుమారుడా అని యాక్సెప్ట్ చేయాలంటే మనం యేసుని ఫాలో అవ్వాలి, ఆయన పాదాలు పెట్టుకోవాలి. ఎన్ని శ్రమలు అంటే ఒకసారి చూడండి, 90 సంకీర్తనలు 90వ అధ్యాయంలో 2 మాటలు ఉంటాయి. ఫస్ట్ 2-3 వచనాలు చదవండి. సంకీర్తనలు 90వ అధ్యాయము. ప్రభువా తరతరముల నుండి, అవునండి, తరతరముల నుండి నివాస స్థలం ఆయనే. వీఆర్ డ్వెల్లింగ్ ఇన్ హిస్ ప్లేస్. ఇప్పుడు నుంచి కాదండి, ఎన్నో తరతరాల నుంచి కూడా మనకు ఆశ్రయం ఆయనే. 2వ వచనంలో ఏముంది? పర్వతములు పుట్టక ముందు భూమిని పుట్టక మనకు యుగములు నీవే దేవుడు. అవును, ఆయన ఎప్పుడండి? యుగములకు. ఒకసారి చూడండి, క్రొత్త నిబంధనలు ఒకసారి యేసుక్రీస్తుని అడుగుతారు, నేను అబ్రహాము కన్నా మునుపున్నామని అంటాడు. ఏంటి నీ వయసు ఎక్కడ? అక్కడ వయసు కాదు, అక్కడ దే ఆర్ టాకింగ్ స్పిరిచువల్లీ. ఇది ఎవరండి? ఆల్ఫా ఒమేగా నేనే అంటున్నాడు. తరతరముల క్రింద నుంచి కూడా ఆయన ఉన్నాడు, భూమి పుట్ట క్రింద నుంచి ఉన్నాడు యేసు ప్రభువు. ఇంకోసారి అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు నేనే అంటున్నాడు. మనం ఈ 40 రోజుల్లోనూ ఈ యొక్క సంకీర్తన 90 కానీ చూసామనుకోండి, అది చదివితే ఉంటుంది. ఇది ఎవరు రాశారో తెలుసండి మీకు? మోషే గారు రాశారు. మోషే ఎందుకు రాశాడు? అనుభవపూర్వకంగా 40 సంవత్సరాలు అనేకమైన విద్యలు పొందాడు ఐగుప్తులో. 40 సంవత్సరాలు ప్రభు యొక్క సన్నిధిలో అడవిలో
గొర్రెలు కాస్తూ పొందాడు. 40 సంవత్సరాలు చూడండి ఆయన్ని, 40 సంవత్సరాలు మాట నల్లని ఇజ్రాయేల్ని నడిపిస్తూ వెళ్ళారు. మన ఇంట్లో ఉన్న నలుగురిని మనం నడిపించడమే కష్టం. ఎందుకంటే మా మనవరాలు ఏంటలేదు మా మాట. తాతగారు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు క్వశ్చన్లు, నేను వస్తా. ఏంటంటే అట్లాగా మన లేదు. అసలు అన్ని లక్షల మందిని ఎలా నడిపించాయండి? కేవలం దేవుని, ప్రతిదానికి దేవుని సన్నిధికి వెళ్ళి అడుగుతాడు, అయ్యా నేనేం చేయగలను? నీళ్ళేమంటారు, ప్రభా నేనేం చేయను. మనందరం కూడా ఆయన మీద ఆధారపడాలండి. ఆయన మీద ఆధారపడి ఆయన్ని అడిగితే మనం అందరం కూడాను ఆయన బిడ్డలకు ఉంటే ఆయన వెల్లింగ్ ఇన్ హిస్ ప్లేస్, ఆయనలో ఉండాలి తరతరముల నుంచి ఆయనే. ఈ 91 కీర్తనలో 17 వచనాలు ఉంటాయి. 17 కూడాను 17 వాగ్దానాలు, 17 రకాలు. 15 వచనం నుంచి చూడండి, 15, 16 వచనాలు చదవండి ఒకసారి. నీవు మమ్మను శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడు అనుభవించిన ఏండ్ల కొలది మమ్మను సంతోషపరచము. చూడండి చాలండి. శ్రమలు వస్తాయి, శ్రమ దినాలు. శ్రమ దినాల తర్వాత ఏమొస్తాయండి? సంతోషం వస్తుంది. సంకీర్తనలోనే ఉంటుంది. అది ఎలా వస్తుంది శ్రమ అనేది? సాయంత్రకాలం వస్తుంది, నైట్ ఉంటుంది, ఉదయమే వెళ్ళిపోతుంది. శ్రమలు తప్పవండి. మనుషులు ఉన్న తర్వాత శ్రమలు తప్పవు. శ్రమల తర్వాత సంతోషకరం దినం. ఇవి శ్రమ దినాలు అంటున్నారు. శ్రమ దినాలని ఒకటి పెట్టుకుని ప్రతి ఒక్కరు చేస్తున్నారు. అంటే ఏంటంటే నిష్టగా ఉపవాసం, దేవునితో సహవాసం చేయాలి. దేశరీత్యా లోకరీత్యా కార్యాలన్నీ వదిలేసుకుని మనం దేవుని సన్నిధిలో కూర్చుని కొంత సమయం అన్నాను ఉపవాసం ఉంటే ఏంటండి, తిండి తినం, శరీరాన్ని కంట్రోల్ చేసుకుంటాం. అవునా? దేవునికి దగ్గరకు వస్తాం. ఆకలిని చంపుకుంటాం. కొంతమంది 40 days ఉంటారు. అదేంటంటే శరీరరీత్యా డాక్టర్లు అంటారు కదా, 40 రాత్రులు 40 పగలు ఎవరు ఉన్నారండి? మోషే గారు ఉన్నారు, జీసస్ క్రైస్ట్ ఉన్నారు. ఆయన ఉంటుంది కదా, మోషే గారు నీళ్లు కూడా తాగలేదంట, రొట్టె కూడా తీసుకోలేదంట. అక్కడ కొండ మీదకి వెళ్ళిపోయి ఆ గాలితుంది. మీకు తెలుసా మరి ఈ 5వ గ్రంథంలో కూడాను ఈ మునీశ్వరులు వెళ్ళిపోతారు హిమాలయకి. వాళ్ళు ఏం తినరు, మేము ఏం తింటామని గాలినే పోషిస్తామంటారు. ఆ శక్తి ఇవ్వగలడు దేవుడు. మనం చేయాలనుకుంటే, ఇది చేయాలనుకుంటే దిస్ ఈజ్ ద స్మాలెస్ట్ థింగ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. ఈ స్థలం ఏమిటో అన్నది ఆయనకి ఇది పెద్దదేం కాదు. ఇశ్రాయేల్ దేశం చూడండి, అక్కడ ఏముంది? ఇప్పుడు వెళ్తున్నాం, వెలిపించి సొలొమోను గోడ తప్ప ఏం లేదు అక్కడ. మందిరం అంతా సొలొమోను కొన్ని 4 టన్నుల బంగారం తీసుకొచ్చి కట్టాడు, వెండితో కట్టాడు. ఉన్నది దోసుకుపోయారు, తీసుకుపోయారు. నెబుకద్నెజరే తీసుకెళ్ళిన తర్వాత ఇంకొకరు తీసుకెళ్ళారు. మళ్ళా ఎగ్జైల్ అండ్ రిటర్న్ 70 సంవత్సరాలు చెరలో నుండి తిరిగి వచ్చిన తర్వాత నెహెమ్యా, జెరమయా, ఎజ్రా వీళ్ళందరూ కూడాను మళ్ళీ మందిరాన్ని గోడను కట్టారు. 52 daysలోనే బౌండరీ వాల్ కట్టారు. ఇప్పుడు మళ్ళా కునించేశారు. మళ్ళా సియోను పర్వతం మీదకి రారాజుగా వస్తున్నాడని చూస్తున్నారు. 5 ఎర్ర పేర్లను తెచ్చేశారు ఆల్రెడీ. ఇజ్రాయెల్ కంట్రీలో చూస్తున్నారు, ఎదురు చూస్తున్నారు. ద గాడ్ ఈజ్ కమింగ్. ఈసారి ఆయన మనకి రక్షణ ఇవ్వటానికి రావట్లేదు, తీర్పు తీర్చడానికి వస్తున్నాడు. శ్రమలని అనుకోకుండా శ్రమదిల్లాని ఎక్కువగా మొరపెట్టాలి. ఈ 40 రోజులు అంటున్నారు కదా, 40 రోజులు ఎవరైతే మరి ఉపవాసం ఉంటున్నారో దేవునికి తెలియాలి. కానీ కనీసం సాయంత్రం పూట వెళ్ళినా సరే 2 అధ్యాయాలు చదువుకుని ధ్యానం చేయాలి. ఆయన ఉద్దేశం ఏంటంటే ఉపవాసం ఉండమంటే మిగతా కార్యక్రమాలన్నీ పక్కన పెట్టి దేవుని సన్నిధికి రావాలని, దేవుని సన్నిధిలోకి రావాలి. మరి ఈజ్ ఇట్ పాసిబుల్ టు రీడ్ ద బైబుల్ టుగెదర్? మన వైఫ్తో కలిసి మనం బైబిల్ చదవగలమా? ప్రౌడ్ అని కాదు, కానీ మేము చేసాం. రిటైర్డ్ అయిన తర్వాత వి గాట్ ద సర్టిఫికేట్ ఫర్ న్యూ లైఫ్ ఏజీ సర్టిఫికేట్. అక్కడ ఎవరు ఎన్నిసార్లు బైబిల్ చదివారు? మేము టుగెదర్ మార్నింగ్ 5-6 staff, ఈవినింగ్ 10 chapters. రిటైర్డ్ అయిన తర్వాత పనే ఉంటుందండి. ఏమైనా చేస్తే దేవుని సేవ, అంతగా మించిన గొప్ప సేవ లేదు. చేయండి. మరి సాధ్యం కాదు. మరి నేను కూడా అంత క్రితం డిఫెన్స్లో ఉన్నాను, ఈయనకి తెలుసు. మరి మాది కొంచెం బిజీగానే ఉంటుంది. క్వాలిటీ ఎష్యూరెన్స్ అంటే రకరకాల టెన్షన్స్ అన్నిటికీ తయారు చేస్తారు. వాటిపైన ఎష్యూరెన్స్ ఇచ్చి సర్టిఫికేట్ ఇవ్వాలి, ఐనోట్ అంటారు. దాంట్లో చేస్తూ వచ్చేవారికి రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చేవాడు. మేము ఇంటి దగ్గర బైబిల్ చదువుతూ ఉండేది. చదివి ఇప్పుడు ఆమె నాకు గురువు అయిపోయింది. ఆమె ఇది ఎక్కడుందమ్మంటే బైబిల్ తీయకుండా చెప్పేస్తుంది, ఫలానా చోట ఉందని.
ఇప్పుడు ఆమె కొన్ని సార్లు చదివింది బైబిల్. అప్పుడు నవ్ షీజ్ ఆల్సో యూజింగ్ ద గాడ్స్ వర్క్. గూగుల్ మీట్లో 4-5 గూగుల్ ఉన్నాయి. మనం చెప్పేది ఏంటంటే ఇక్కడ క్రమముగా బైబిల్ చదవాలి. శ్రమలు తినాలంటే మనకి ఎక్కడ కూడా లేవు, కానీ మనం దేవుని సన్నిధికి రావాలని. ఉపవాసం ఎందుకండి? ఆయనతో సహవాసం చేయాలి, ఆయనతో గడపాలి, ఆయన మాటలు వినాలి. అందుకని ప్రభువారే మనకు ఒక రోల్ మోడల్గా చూపించలేరు. ఆయన కూడా 40 రోజులు చేసి శ్రమలు వస్తున్నాయని దాన్ని తట్టుకుంటా కానీ శరీరం బలహీనం అవుతుందండి, ఆత్మ బలపడుతూ ఉంటుంది. అది చేసేది. మా మామగారు అంటారు కదా, లంకడం పరమ ఔషధం. ఏమైనా జ్వరం అది వచ్చిందనుకో 2 రోజులు లంకడం పెట్టండి రా అనేవాడు. లంకడం పెడితే ఏంటంటే చక్క కారపొడి, మళ్ళీ చింతపండు పులుసు, ఇదే, ఇంకేముండదు. లంకనం చేయాలి. దాన్ని వీళ్ళు ఏమంటున్నారంటే ఉపవాసం. అందరూ చేస్తున్నారండి, ముస్లిమ్స్ చేస్తున్నారు 40 రోజులు. ఈ నల్ల బట్టలు వేసుకున్న వాళ్ళు చేస్తున్నారు. వై కాంట్ వీ? మనం చేసేది ఏంటంటే ఈ సందర్భంగా బైబిల్ ఏంటి, ఎంతమందికి తెలుసండి బైబిల్? ఎంతమందికి తెలుసు యేసుక్రీస్తు అని? అమెరికాలోనే ఒక కాంపిటీషన్ పెడితే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద క్రైస్ట్ అండ్ జీసస్ అంటే చాలామందికి తెలియలేదు. మనం అందరం ఎలా అంటే హిపోక్రటీస్, నామకార్థ క్రైస్తవులు అయిపోయాం, క్రిస్మస్ క్రైస్తవులు అయిపోయాం, సండే క్రైస్తవులు అయిపోయాం. సండే వచ్చిందంటే చర్చికి వెళ్ళాలి అంతే. ఎందుకు మరి మీ 4-5 ప్రయాసపడుతున్నారు? ఎందుకు మరి ప్రయాసపడతలేదు ఇతరులు? మనం క్వశ్చన్ వేసుకోవాలి. ప్రవీణ్ పగడాల గారు చంపేసేసారు. ఎందుకు? ఆయన సుప్రీంకోర్టులోని బిల్లు వేసాడు. ఇప్పుడు 12 రాష్ట్రాల్లో వచ్చేసింది యాంటీ కన్వర్షన్ బిల్ అని, వీళ్ళని మార్చేయాలని, వాళ్ళు మార్చేయాలని. ఆయన ముందు తెలిసే వేసాడు. ఆయన మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది తెలుసా? హిందువులు గుండెల్లో దడదడలాడిపోతూ ఉంటారు. ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి బైబిల్ ఒకటే కదండి చదివింది, హైందవుల గ్రంథాలు మరి ఏంటి వాళ్ళది ఖురాను, భగవద్గీత అన్నీ చదివిస్తాడు. ఏదైనా కాంపిటీషన్ ఆయన డెబిట్ చూడండి ఎలా ఉంటుందో. చెప్పేది ఏంటంటే వాక్యం, వాక్యం, ప్రార్థన, ప్రార్థన, వాక్యం. ఇవి చేయండి, సమస్యలు పెట్టండి. ఆయన పని మనం చేస్తే మన పని ఆయన ఈజీగా చేసేస్తాడు. ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి ఇందులో. లేకపోతే ఆఫ్టర్ ఆల్ నచ్చివాడైనటువంటి మూసే గారు, అయ్యా నేను మా మాట మాలిన్యం గలవాడినయా, నేను ఏం చేయాలి, నేనున్నాను నీకు అంటాడు. ఆయన లేనిది ఏం జరుగుతుందండి? ఎర్ర సముద్రం అట్లా గోడలాగా నీళ్ళు నిలిపేశాడంటే ఇజ్ ఇట్ పాసిబుల్ ఫర్ హ్యూమన్ బీయింగ్? వి కాంట్. ఏదో చేసాడు అనుకుంటా, చూడండి మళ్ళీ వెనకాల పరవ రథాలు వస్తున్నాను వదిలేసాడు. ఇప్పుడు కూడా మొన్న ఇన్వెస్టిగేట్ చేస్తుంటే తవ్వుతుంటే అక్కడ రథాలు కనిపించినాయి. 110% యేసుక్రీస్తు లేడంటారు, దేవుడా అంటారు. ఆయన వస్తాడు. 100 వాగ్దానాలు నెరవేరినాయండి. 101ది ఆయన ఎందుకు రాడు? డెఫినెట్లీ విల్ కమ్. దానికి ఏం చేయాలంటే మనం మన సాక్షి జీవితం ఎలా ఉంది? మన సాక్షి జీవితం అంటే చర్చిలోకి వెళ్ళిపోయి మన సాక్ష్యం చెప్తాం. దేవుడు నన్ను ఆశీర్వదించాడు, BMW కారు ఇచ్చాడు, 4 బిల్డింగ్, అవి కాదు సాక్ష్యం. నీ సాక్ష్యం నీ పొరుగు వారు చెప్పాలి, నీ పక్కింటి వాడు చెప్పాలి, ఈరా ఇలాంటి వాడు అని. ఏదో నీళ్ళే, నేను మా పక్కోళ్ళు గయ్యమని అరుచుకుంటూ వచ్చేసాను. మేమేం మెదలు ఇంట్లో ఉన్నాం. మా పని ఆమెతో అంటుంది, ఇంట్లో వాళ్ళు రారేంటి అని, వాళ్ళు మాట్లాడమను అని అంటుంది. ఆమెను వెళ్ళి కడిగితే ఆమె ఏం చేస్తాం, ఇక మేము ప్రార్థన చేసుకుంటాం. ఎట్లా రెచ్చిపోతారంటే అదే మన బలహీనత చూసేవాళ్ళు ఇది చేస్తున్నారు. కానీ మన వెనకాల బలమైన దేవుడు ఉండడం తెలియదు. ఒక రోజు వాళ్ళకి వస్తుంది, వాళ్ళకి సమాధానం చెప్పాల్సి వస్తుంది. అది మన క్రిస్టియన్స్కి ఉన్నది ఏంటంటే గొప్ప నిరీక్షణ. ఆ నిరీక్షణతోని హోప్, ఆ నిరీక్షణతోని, అవిశ్వాసంతో, అప్రాయంతో ఉంటాం. కొన్ని మాటలు దేవుడు దీవించినాడు. ఏదేమైనా దేవుని వందనాలు. మరి బ్రదర్ చెప్పినట్లు ఈ భస్మోపదారము అయ్యగారు చెప్పిన నశించుతున్న వారికి ఇది ఎట్లున్నదంటే వ్యతిరేతనం. లోకంలో దేవుని నమ్మని వాళ్ళకి ఇది వ్యతిరేతనంగా కనబడతాయి అన్నమాట. నమ్మిన వారికి నమ్మని వారికి తేడా. దేవుని నామానికి వందనాలు. భస్మం అంటే అర్థం ఏంటి? బూడిద. బూడిద అంటే అర్థం ఏంటిది? దేనికి పనికిరాదు, దేనికి లోకంలో దేనికి పనికిరాదు. ఇక ఆఖరి స్టేజ్ దండి, అది పడేస్తే దుమ్ము ధూళి లాంటిది, పడిపోతూనే ఉంటుంది, కొట్టుకుపోతూనే ఉంటుంది.
నిజానికి వాక్యానుసారమైంది ఈ భస్మోపదారం కాదు అని మాట మనం విన్నాం అయ్యగారి దగ్గర. వాస్తవమే ఇది ఈ భస్మోపదారము క్రీస్తు శకము 313లో రోమాలో కాన్స్టెంట్ చక్రవర్తి కాలంలో ఇది నిర్ణయించబడినది. అప్పుడు నిర్ణయించబడినది ఆ రాజు నిర్ణయం చేసిండు అట్లా ఉండాలని, అంతే తప్ప. కానీ ఇది బైబిల్ అనుసారంగా ఎక్కడా లెక్కింపబడి రాయలేదు. ఈరోజు ఇంట్రడక్షనే ఉంటుంది తప్ప, కానీ వాక్యానికి కొంచెం మూలధనం ఇట్లా వేసి ఇట్లా వదిలేస్తాము. ఇంట్రడక్షనే ఇంపార్టెంట్. ప్రార్థన చేయడం ఎందుకంటే ప్రార్థనకు ప్రాముఖ్య విషయం ఏంటిదంటే అయ్యగారు చెప్పిండు, ఉపవాసము అంటే అర్థం ఏంటిది? దేవునితో సావాసం అని అర్థం. ఉపవాసం ఉన్నోళ్ళు మనుషులతో, లోకంతో, లోక ఆశలు, లోక అలవాట్లు, లోక చింత వారికి ఉండదు. నేను ఎవరితో కమిట్మెంట్ అయినా ఈరోజు దేవునితో కమిట్మెంట్ అయినా దేవుడు నేనే ఉంటాం. ఇక్కడ ఈ రూమ్లో దేవుడు నేనే ఉంటాము. దేవుడు నాతో ఉంటాడు, దేవునితో నేనే ఉంటాను. దేవునితో మాట్లాడేది, ముఖాముఖిగా మాట్లాడేదే నిజమైన ఉపవాసం. మనుషులతో కలిసి పనిచేసి ఉపవాసం ఉండడు ఉపవాసం కాదు. దేవునితో సావాసం కలిగి ఉన్నది నిజమైన ఉపవాసము. అప్పుడు దేవుణ్ణి అడగడం నేర్చుకుంటే దేవుడు ఇవ్వడము నేర్చుకోండి. ఇవ్వడము ఆయన. అయితే మత్తయి సువార్త 6:16 ఒకసారి చదువుకుందాం. 6:16 అందరికి తెలిసిన వాక్యాన్ని 18 కూడా అక్కడికి చదువుకుందాం. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వల్లే ముఖముఖులై ఉండకుడి, తాము ఉపవాసము చేయనట్లు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారం చేసుకొందురు. వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అంటున్నారు. మనుషులకు ఉపవాసం చేయనప్పుడు మనుషులకు కనబడవాలని కాక రహస్యమందున్న ఇక్కడ మనకు కావాల్సింది ఏంటో తెలుసా? రహస్యమందున్న నీ తండ్రికి కనబడవాలని. వీళ్ళందరిది ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఉపవాసం చేస్తున్నారు అనేది ప్రాముఖ్యం కాదు. ఉపవాసం చేసేది ఎవరికి? నీకు నీవే ఉపవాసం చేయాలి. నీవే దేవునితో ఉండాలి, దేవుడు నీతో ఉండాలి. ఉపవాసం అనేది పాయింట్ అవుట్ చేస్తే అవుట్పుట్ బయటికి రావద్దు. ఈ బట్టలు ఎందుకు కట్టుకున్నావు అన్నట్లు ఉండరాదు, ఈ తల ఎందుకు దూసుకున్నావు అన్నట్లు ఉండరాదు. డైలీ ఎలాగుంటామో అలాగనే ఉండాలి. ఉపవాసానికి నిర్వచనం ఏంటిదంటే, నేను 1 సంవత్సరం అంతా ఉపవాసం ఉన్నా, నీళ్ళు అన్నపానీయాలు లేకుండా ఉపవాసం ఉన్నా. నేను అడిగిన దాంట్లో దేవుడు నాకు ఇచ్చాడు. అడిగిన ప్రతిదీ నాకు దేవుడు ఇచ్చాడు. నాకు ఉపవాసం ఉండడం అనేది అర్థం ఏంటిది? నువ్వు ఏ తిండి ఎంత తింటున్నావు దినానికి, ఆ తిండిని మొదట తీసి పెట్టాలి. ఆ బియ్యాన్ని మొదట, ఆ పప్పుని మొదట, ఆ నూనెను మొదట, నీ కూరగాయల పైసలు మొదట, అవన్నీ తీసి కూడబెట్టి పక్కకు పెట్టేసి అప్పుడు ఉపవాసం చేయాలి. కానీ మన నీళ్ళు మనతోనే ఉండాలి, మన నీళ్ళు మనతోనే ఉండాలి, మన బియ్యం మనతోనే ఉండాలి, మన కూరగాయలు మనతోనే ఉండాలి. మనం ఎవరికి మాత్రము ఉపవాసం చేసి మీకు ఎవరికి ఇచ్చేది లేదు, ఎవరితో తీసుకోండి. దేవుడు ఏమంటాడు? అడుగుడి మీకు ఇవ్వబడును, తప్పుడి తీయబడును, వెతుకుడి దొరుకును అంటున్నాడు. నేను ఉన్న ఉపవాసంలో నేర్చుకున్నది, నేను ఆ సంవత్సరం అంతా తీసి పక్కకు పెట్టేసి, బ్రదర్ వచ్చేసిండు, యూత్ మీటింగ్ నడుస్తుంది, మీరు ఏమైనా సహాయం చేయాలి గారు అంటే, అప్పుడు నేను పాస్టర్ని కాను. ఆయన అంటే నేనేమన్నా అప్పుడే ఫ్రైడే అప్పుడే స్నానం చేసి బయట కూర్చుంటే బ్రదర్ వాళ్ళు వచ్చి సంగారెడ్డిలో జరుగుతుందని. అయితే నేను ఒకటే చెప్పినా, నేను సంవత్సరం అంతా ఉపవాసం ఉంటున్నా, దయచేసి ఆ రైస్ ఏంటిదో అవేంటి కౌంట్ లెక్కలు చేయండి, మీరు బయటకు వెళ్ళకుండా నేను లెక్కతో మీకు ఏం కావాలంటే అది ఇస్తాను. రైసా దానికి బదులేను అలా కౌంట్ చేసి లెక్కలు చేస్తే అప్పుడే ఇచ్చేసాను. నా సంవత్సరం తిండి ఇచ్చేసా.
ఇచ్చిన తర్వాత ఉపవాసం ఉన్న తర్వాత ఇచ్చాను, బిఫోర్ ఇవ్వలేదు. అందుకని దేవుని నామానికి వందనాలు. ప్రతి విషయంలో ఉండాలి ఉపవాసం, ఒక్క విషయంలో కాదు. నేనైతే దేవుని నామానికి మనుషులకు కనబడాలని ఉపవాసం ఉండకూడదు. నీ అక్కర ఆలోచన కలిగి ఉపవాసం ఉండాలి. అది దేవునికి యోగ్యమైన ఉపవాసం ఉండాలి. దేవుడు నీకు నమ్మదగిన వాడు, నువ్వు ఆయన నువ్వు మొరపెట్టినప్పుడు ఆయన ఉత్తరం ఇస్తాడనే నమ్మకం, విశ్వాసం నీకు మొదట ఉండాలి. ఉపవాసం అనేది ఏంటిది? ప్రార్థన పెట్టుకున్నాము, ఉపవాస ప్రార్థన అని కాదు. దీనికి మీరిద్దరు ఉపవాసం ఉన్నారా అంటే ఉన్నామని చెప్పగలిగాను. మేమిద్దరం ఉపవాసం ఉన్నాం, మా కుటుంబం ఉపవాస కూడిక జరుగుతుందని చెప్పగలిగాను. అప్పుడే నిజమైన ఉపవాసానికి అర్థం ఉంటుంది. ఏమని చెప్పండి? ఎంటీ స్టమక్ ఉండడం వల్ల అనారోగ్యము ఆరోగ్యం ఎంతమందికి? ఆరోగ్యం. ఎంటీ స్టమక్ ఉండడం వల్ల వారానికి ఒకసారి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఏమని చెప్పండి? అనారోగ్యాన్ని తీసి వేస్టేజ్ని అంతా బయటికి పంపించి మంచిదంతా లోపల ఉంటుంది అని చెప్పండి. దేవుని నామానికి వందనాలు. ఈ లెంట్ డేస్ పాటించడం ఎంత ప్రమాణమో దానికి అనుకూలంగా జీవించడము కూడా అంతే ప్రమాణం. అందుకని మనము అన్ని మాటలు ఏం చెప్పాడు. అయితే ఈ లెంట్ డేస్ను 40 దినములు మనం గడపడానికి దేవుడు నిర్ణయించింది అని కాకుండా దేవుడు చేసిన ప్రతిదీ కూడా ఉపవాసం కిందకి తీసుకుంటే ఆయనకు ఇంకా ఉపవాసం ఉండవలసి ఏమైనా ఉందా? యేసుప్రభుకి ఈరోజు ఉపవాసం ఉండవలసిన అవసరం ఏమైనా ఉందా? ఆయన నమ్మిన బిడ్డలకు ఉపవాసం ఉండవలసింది ఉంది. ఉపవాసం ఉండవలసింది వాళ్ళు ఆయన క్రియలను కొనియాడాలి. ఆయన చేసినవి ఆయన క్రియలను కొనియాడాలి. మనం అడుగు ప్రతిదాన్ని పొందుకోవాలంటే మనం ఉపవాసం ఉండాలి. అందుకని దేవుని నామానికి వందనాలు. ఈ బసవం అనగా బూడిద అని అర్థము. బైబిల్లో మరి ఆయన చెప్పినట్లు బ్రదర్ చెప్పినట్టు సంఖ్యాకాండంలో మనం చూసాం, మనం ఆదికాండంలో కూడా మనం చూస్తే 40 దినాలు 7వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే 40 పగళ్ళను 40 రాత్రులను 40 పగళ్ళు 40 రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిసెను. ఆ దినమందే నోవాహును నోవాహు కుమారులకు షేమును హామును యాపేతును నోవాహు భార్య వారితో కూడా అతని 3 కోడండ్రును ఆ పడవలో ప్రవేశించిరి. అని చెప్పండి. ఆమేన్. అయితే 7:1 ఎవరైనా మాటకు 7:1 చదవండి. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట సూచితిని గనుక నీవును నీ ఇంటి వారిని ఓడలో ప్రవేశించండి. చెప్పండి. దేవుని నామానికి వందనాలు. మొదట నీవు ప్రార్థన ఉపవాసం ఉండాలంటే దేవునికి ఇష్టడవై బ్రతకాలి అని చెప్పండి. ఒకటిగా నేను ప్రార్థన చేస్తే అయిపోతుంది, జరుగుతుంది కాదు. మొదట ఆయనకు నీవు ఇష్టడవై ఉండాలి, ఆయన ఇష్టపడాలి. నీవేమంటున్నాడు ఆయన? 1వ వచనంలో ఆ మాట ఏమంటున్నాడు? నీవే నా ఎదుట నీతిమంతుడవు అంటున్నాడు. అందుకే ఆయన నీతిమంతుడవు అన్నాక ఆయన ఒక మాట అప్పగించాడు. అందులో ఏం అప్పగించాడు? 13లో మనం చూస్తే ఆ దినమంది నోవాహును నోవాహు కుమారులను షేమును హామును యాపేతును నోవాహు దేవుడు నోవాహుకు మాట ప్రకటన చేసి ఇచ్చింది ఏంటిదంటే రాబోయే దినాలలో 40 దినములు రేయింబగలు వర్షం కురుస్తుంది అని చెప్పాడు. దేవుని నామకు 40 అయిన మాటకు చాలాసార్లు అన్న మాట అన్నాడు. ఆయన 40 అయిన మాటకు అదేంటిదంటే ప్రత్యేకతలో ఉన్న మాట చెప్తున్నాం. భూమి మీద వర్షం కూర్చోదు. అదే రీతిగా దేవుని నామానికి నిర్గమకాండం బ్రదర్ చెప్పినట్లుగా 24:15 చూస్తే 18లో చూస్తే మనము అప్పుడు మోషే ఆ మేఘంలో ప్రవేశించి కొండ మీదకి ఎక్కించుట. ఆయన కొండ మీదకి ఎక్కాను. మోషే ఆ కొండ మీద రేయింబగళ్ళు 40 దినములు ఉండెను. మోషే ఆ కొండ మీద రేయింబగళ్ళు 40 దినములు ఉండేనంట అని చెప్పండి. అంటే అర్థం ఏంటిది? అక్కడ ప్రార్థన
చేచుండెను అని అర్థం. ఆమె చెప్పండి. 40 దినములు ఏం పగళ్ళు అన్నాడు అక్కడ. మనమైతే డేనే ప్రార్థనలో ఉపవాసంలో ఉండలేము, రేయిం పగళ్ళు ఉన్నాడంట ఆయన. ఆమె చెప్పండి. అందుకని అదే రీతిగా మనం చూసినైతే నినివే, అదే యోనా గ్రంథం ఒకసారి చూద్దాం. 2:2కి చెప్తాడు. యోనా గ్రంథము 3:6. 762 పేజీ నెంబర్. 762 పేజీ. 3:6. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు, నినివే రాజుకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి, తన రాజవస్త్రం తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. ఆమె చెప్పండి. బూడిదకు అర్థం ఆమె చెప్పండి. బూడిదకు మీనింగ్. అయితే ఈ నినివే రాజు వినబడిన తడినప్పుడు అతడు తన సింహాసం మీదకి దిగిండంట. దిగి తను తగ్గించుకొని, సింహాసం మీదకి దిగిండంటే తను తగ్గించుకొని దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్టు కట్టుకొని బూడిదలో కూర్చోను. ఆమె చెప్పండి. దేవుని నామానికి వందనాలు. అది 1వ అధ్యాయము 1వ వచనంలో చదివితే ఏముంది? యోనా గ్రంథంలో 2వ వచనం చదవండి. యోనా గ్రంథం. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను కనుక నీవు లేచి నినివే మహాపట్టణముకు పోయి దానికి దుర్గతి కలుగునని చెప్పండి. దుర్గతి కొరకే ఈ రాజు ఎక్కడికి వెళ్ళి దిగిండు? అతడు తన సింహాసం మీదకి వెళ్ళి నుండి దిగి తన రాజవస్త్రంలో తీసుకొని గోనె పట్టు కట్టుకొని బూడిదలకు దిగిండంట. నాశనం అవుతుంది ఆ దేశం అన్నప్పుడు ఆయన మాట, రాజు మాట, యోనా మాట రాజు విన్నప్పుడు బూడిదలో ఏం చేశాడు ఆయన? బూడిదలో కూర్చుండను అంటే దేవునికి వికారముగా, అంటే అర్థం ఏంటిది? ఏమి లేని వాణిగా బూడిదతో కూర్చున్నాడంట ఆయన. అంటే రాజవస్త్రము తీసేసి అన్నాడు అక్కడ, ఇంకా మిగిలింది తీసేసి బూడిదలో కూర్చున్నాడు అన్నాడు. దేవుని నామానికి వందనాలు. బూడిదకున్న ప్రత్యేకత మాటలు చెప్తున్నాం. అదే యోనా చూసిన ప్రకారం మనం 4లో కూడా చూస్తే, మనము యోనా గ్రంథము 4వ వచనమే మనం చూస్తాం. యోనా 3:4 చూడండి. అందులో 3:4 వచ్చింది. యోనా ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణము అంత దూరం సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, నాశనమవుతుంది అని ప్రకటన చేసినప్పుడు యోనా రాజు విని బూడిదలో కూర్చున్నట్టు చూస్తాం. అదే రీతిగా దేవుని నామానికి వందనాలు. మనము ఎప్పుడైతే మరి 40 దినాలకున్న ప్రత్యేకతను మనం చూడగలిగితే దేవుని నామానికి వందనాలు. అదే రీతిగా యోహాను గ్రంథము, యోహాను 2వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చదవండి. యోహాను సువార్త. యూదులు ఈ దేవాలయము 46 సంవత్సరములో కట్టిరే, నీవు 3 దినములలో దాన్ని లేపుదువా అని బ్రదర్ ఒక మాట అన్నాడు. 46 అని లెక్క పెట్టింది మన ముందు. 46 అనే మాటను ఆయన తీసేయాలని, చూపించాలని మాట నాకు పట్టింది అప్పుడే. అయితే యూదులు ఈ దేవాలయము 46 సంవత్సరాలు కట్టిరే, నీవు 3 దినములో దాన్ని లేపుదు అని ఆయన దేవుని నామానికి వందనాలు. దేవునికి అసాధ్యమైంది ఏం లేదు కానీ చెప్తున్నా. అదే రీతిగా ఒక మాట మనము ముందుకెళ్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదువుకుంటాం. అందరికీ తెలిసిన వారు 3 నిమిషాలు వాక్యం.
అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. అరణ్యములోనికి కొనిపోబడెను. 40 దినములు 40 దివారాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనడంట. అని చెప్పండి. ఇక్కడ చూడండి, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యంలోనికి కొనపోతాడంట. అని చెప్పండి. అయితే దేవుని నామానికి ఇందులో 16 వచనం చదవండి ఒకసారి. ఇందులో 3:16 చదవండి. అందులో యోహాను సువార్త 3:16. యేసు బాప్తిజం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశం తెరవబడెను. దేవుని ఆత్మ పావురం వల్ల తన మీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఆమేన్ చెప్పండి. దేవుని నామానికి వందనాలు. యేసు బాప్తిసం పొందిన తర్వాత వెంటనే నీళ్ళలోని వడ్డీకి వచ్చాను. ఆయన దేనివల్ల? దేవుని ఆత్మ పావురం వల్లే ఆయన మీద దిగిందంట. దేవుని నామానికి అదే 4 మొదటి వచనంలో అంటాడు, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యములోనికి కొనిపోబడేది. పరిశుద్ధాత్మ వలన అరణ్యములోనికి కొనిపోయాడు. ఆత్మ పొందుకున్న తర్వాతనే ఆయన అరణ్యంలోనికి కొనిపోబడ్డది. కొనిపోయినప్పుడు ఆయనకు అనేక శోధనలు వచ్చినాయి. దేవుని నామానికి వందనాలు. అనేక శోధనలకు వచ్చాయి. ఆయన దేవుని 3:2 వచనం అందులో చదవండి. మత్తయి 4:2 వచనం. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్లుగా నొట్లుగా ఆజ్ఞాపించు అని. అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించు అని రాయబడి ఉన్నదని అపవాదితో అంటున్నాడు. దేవుని నామానికి వందనాలు. దేవునికే శోధనలు ఉన్నప్పుడు మనం దేవుడు చేసిన గర్భవాసం నుండి ఆయన ఏర్పాటు చేసిన బిడ్డలకు మనకు కూడా శోధనలు ఉంటాయి. కాబట్టి శోధనలు జయించాలంటే మన ఆయుధం ప్రార్థనని, మన ఖడ్గము ప్రార్థనని, మన ఆయుధం ప్రార్థన. మనము లోకాన్ని జయించాలన్న అదే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం అనుకుంటా, 6వ అధ్యాయం 15వ వచనం అనుకుంటా, 6వ అధ్యాయం 15వ వచనం అనుకుంటా. పాదములకు సమాధానం సువార్త వలననైనా సిద్ధ మనసును జోడు తోడుకొని 10వ వచనం ఒకసారి చదవండి. ఒకసారి 10. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు మీరు బలవంతులై ఉండి మీ అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచములు ధరించుకొనుడి అని చెప్పండి. మనము అపవాది తంత్రములను తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి, దేవుడు కూడా అక్కడ మత్తయి సువార్త 4 ప్రకారం ఆయన పరిశుద్ధాత్మను పొందుకున్న వాడై ఆకలి కొన్నాడంట. ఆయన ఆకలి ఏంటిదే తెలుసా? సర్వలోకము రక్షణ పొందాలని ఆయన ఆకలి. లోక పాపములను మోసుకొని పోతున్న దేవుని గొర్రెపులనంట. ఆయన ఆకలి, నిజమైన ఆకలి ఏంటిదంటే లోకమంతా నా బిడ్డలు కావాలి, లోకస్తులంతా నా వాళ్ళు కావాలి. ఎందుకు నా వాళ్ళు కావాలి? వారందరూ నేనే పుట్టించాలి, వారందరూ నేనే జీవింపజేయాలని కోరిక. అందుకని మనము తుదకు మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండాలంట. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులాగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును
ధరించుకొనుడి అంటాడు. మనం చెప్పండి, మనం శరీరులతో కాదంట, ప్రధానులతో అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధములకు లోకనాథులతో ఆకాశాల మండలమందున్న దురాత్మల సమూహంతో పోరాడుచున్నామంట. ఆమె చెప్పండి, మన శోధన ఎక్కడ తయారైంది? ఇప్పుడు మనకు ఒక మందిరానికి స్థలం లేదంటే మనకు ఏమి దురాత్మలే మన మధ్యలోనే తప్ప కానీ వాళ్ళు మనలాక మనుషులైతే, వాళ్ళకు మనలాంటి హృదయం ఉంటే వాళ్ళు మన మాట ఎందుకు వినరు? దురాత్మ, అంధకార సంబంధమైన దురాత్మలు మన మధ్యలో సంచరిస్తున్నాయి. వాటిని మనం జయించాలంటే ఏం చేయాలి? తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మనం ప్రతి విషయములో, ప్రార్థన విషయంలో, విజ్ఞాపనల విషయంలో బలహీనులు కాక బలవంతులమై ఉండాలంట. ప్రతి విషయంలో ప్రేమ్ కుమార్ గారు చేస్తారు, గిద్దోని గారు చేస్తారు, సుఖమన్ బ్రదర్ చేస్తారు. ఇది కాదు మన విశ్వాసం. నువ్వేం దేవుని పని నువ్వేం చేస్తున్నావు? ఎన్నిసార్లు కేడీస్ కొరకు ప్రార్థన చేస్తున్నావు? ప్రతి కుటుంబాన్ని కొరకు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నావు? నీ భార్య, నీ పిల్లలు ఏమంటారు ఉర్దూలో మంచిగా అంటారు, రోటీ కపడా ఔర్ మకాను. నా పిల్లలు, నేను, నా భార్య, నా పిల్లలు. ఇంత మాట వాళ్ళ మొక్కలు మన మొక్కలు, వాళ్ళ మొక్కలు మనం. ఇదే పని అన్నది. ఈ పని దీని కొరకు క్రైస్తవుడు లోకానికి రాలేదు. నిన్ను వడే నీ పొరుగు వారిని ప్రేమించాలి. ప్రేమించినప్పుడే వారు మంచిగా ఉండడం వల్లనే కాలినంత మంచిగా ఉంటే బాగుంటుంది. రోడ్ అందరికీ లేదని బాధపడ్డరా? కొందరికి లేదని బాధపడ్డరా? అందరికీ లేదని బాధపడ్డప్పుడే రోడ్ వచ్చింది. అని చెప్పండి, అందరికీ కలగాలి. నేనైతే ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తాను. ఉదయకాలం మీరు మీ పేర్లు తెలియకపోయినా సరే, మా కేడిసి, మా బంధువులు, మా స్నేహితులు, మా స్నేహితులు, మా ప్రార్థనలు, మార్నింగ్ ఉదయకాల ప్రార్థనలు, మా సిస్టర్స్, మా బ్రదర్స్ ఉదయకాలపు ప్రయాణం కొరకు కూడా ప్రార్థన చేస్తాను. రాకపోకల కొరకు ప్రార్థన చేస్తాను. వారి కుటుంబాలు ఎదగాలని. నేను ఎదగడం కాదు, మా బ్రదర్ ఎదిగితే, మా సిస్టర్ ఎదిగితే, వారి పిల్లలు ఎదిగితే, నా పిల్లలు మంచిగా ఉంటే కాదు, వారి పిల్లలు బాగున్నప్పుడే వాళ్ళు మాట్లాడతారు. మనం చెప్పండి, అందరిలో అతి శ్రేష్ఠుడు మనకందరికీ తానే ప్రభు. అందరిలో అతి శ్రేష్ఠుడు మనకందరికీ తానే ప్రభు. 10,000 అతి శ్రేయుండు పదిలముగా మ్రోకెదము. 10,000 అతి ప్రియుండు పదిలముగా మ్రోకెదము. సాగిల పాడి మ్రోకెదము. సత్యముతో ఆత్మాలో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రోకెదము. ఆరోను కంటే శ్రేష్ఠుడు మన ఆరాధనకు యోగ్యుడు. అని చెప్పండి. సొలొమోను కన్నా శ్రేష్ఠుడు సర్వజ్ఞానమునకు ఆది సంభూతుడు. ఆయన పేరే ఆశ్చర్యకరుడు, ఆయన పేరే ఆలోచనకర్త. ఆయననే బలహీనుడు కాదు, బలవంతుడైన దేవుడు. ఆయన నిత్యుడు, నీతో నడిచే దేవుడు, నడిపించే దేవుడు, పోషించే దేవుడు, సంరక్షించే దేవుడు, ఆపది కాలంలో నమ్మదగిన సాయకుడు, నిజముగా మొరపెట్టు వారికి ఉత్తరం ఇచ్చే దేవుడు. నిజముగా మొరపెట్టు. మనం నిజముగా ప్రార్థన చేయాలి, నిజముగా విజ్ఞాపన చేయాలి. శక్తి కోల్పోయినప్పుడల్లా ట్యాబ్లెట్స్ తట్టు, ఇంజెక్షన్ తట్టు. నేను హాస్పిటల్ అంటే నాకు ఇరిటేట్. నేను దాన్ని చాలా అసహ్యంగా చూసుకుంటాను. ఓ రోగమా, నీవు నా దగ్గరికి రాకు, నేను నీ హాస్పిటల్కి రాను. ఓ రోగమా, నేను 50 సంవత్సరాలు హాస్పిటల్కి వెళ్ళలేదు. 50 సంవత్సరాలు హాస్పిటల్ ఎట్లాంటిదో నేను చూడలేదు, పడక ఎట్లాంటిదో నేను చూడలేదు. 50 తర్వాత పోయిన ఆ మాట అన్న తర్వాత దేవుని నామానికి వందనాలు.
చాలామందికి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంటుంది. కాలు నొప్పి నుంచి తలనొప్పి దాకా అన్ని ట్యాబ్లెట్లే వాడతారు. వాళ్ళు వాడి శరీరాన్ని నాశనం చేసుకుంటారు. అన్నిటికీ ట్యాబ్లెట్లు అవసరం లేదు. ఈ ట్యాబ్లెట్ను వాడాలి ఏమని చెప్పండి, ఈ మెడిసిన్ వాడాలి ఏమని చెప్పండి. దేవుని నామానికి వందనాలు నాయన. రక్తంలో శక్తి. నీ ప్రార్థన గొప్పదైతే ఈ మూకుడు ఓపెన్ చేసి ప్రార్థించగలగాలి. ప్రార్థించినప్పుడు ఈ నీటిని స్వీకరిస్తే నువ్వు స్వస్థత పొందాలి అని చెప్పాలి. స్వస్థత పొందాలి. అప్పుడే నీది నిజమైన ప్రార్థన. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా అని చెప్పండి. నీ పరలోక అభిషేకము నాకు కావాలి. యేసయ్యా కావాలయ్యా, నీ పరలోక అభిషేకము నాకు కావాలి. అందుకని దేవుని నామానికి వందనాలు. ఈరోజైతే ఇంట్రొడక్షన్ని మాట్లాడినాం మేము. కాబట్టి రేపటి దినం నుంచి మనం చేయబోయే విజ్ఞాపనలు, ప్రార్థనలు, ఉపవాస ప్రార్థన ఎవరెవరి ఇంటికాడ ఉంటుందో బిఫోర్ డేనే డిక్లరేషన్ అయితే వారానికి ముందు అయితే బాగుంటుంది. వాక్య పరిచర్య నిమిత్తం ఎవరికైనా మీరు ఇవ్వగలిగితే బిఫోర్ ఇవ్వండి. వాళ్ళు కూడా హ్యాపీగా మీ దగ్గరికి వస్తారు, మేము కూడా వస్తాం. దేవుడిచ్చిన మాటలను మన ఆత్మీయ మేలు నిమిత్తం ఈ కుటుంబం నిమిత్తం దీవింపబడినగా.